మన ముందు దేవుడు తీసుకొని వచ్చినాడు. ఆ యొక్క తుఫాను అనుభవంలో యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు ఏంటిదంటే, టేక్ కరేజ్, భయపడకండి, అధైర్యపడకండి నేను అంటున్నాడు కదా. అటువంటి తుఫాన్ లాంటి అనుభవాలలో ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నేను భయపడను, నేను అధైర్యపడను అంటే ఎంత సంతోషపడతాడు దేవుడు, ఎంత ఆనందిస్తాడు. వీళ్ళకి ఎంత విశ్వాసం నా పైన. ఇంత శోధన మధ్యలో, ఇటువంటి తుఫాన్ లాంటి అనుభవంలో వీళ్ళు నేను భయపడను, నేను దిగులు చెందను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే శిష్యులతో ఇట్లా అన్నాడు కదా, అదే సత్యము, ఆయన నాకు తోడుగా ఉన్నాడు అంటే ఎంత దేవుడు ఆనందిస్తాడు. దేవుడు కార్యం చేసిన తర్వాత నేను భయపడను, నేను దిగులు చెందను అని చెప్పడం వేరు. పరిస్థితులు ఇంకా తారుమారు కాకముందే ఆ పరిస్థితులలో ఐ విల్ నాట్ బి షేకెన్, నేను కదల్చబడను. ఎందుకు కదల్చబడవంటే, ఈ పరిస్థితులు నన్ను కదల్చనీకి వచ్చినా కానీ కూడా నేను కదల్చబడను. ఎందుకంటే ఆయన నాతో పాటు ఉన్నాడు, నేను భయపడను, నేను దిగులు చెందను. వాట్ ఎ బ్యూటిఫుల్ వే ఆఫ్ డీలింగ్ విత్ థింగ్స్ అరౌండ్ us. I don't know what you are going through. ఈ దినము I don't know ఎటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారు నాకు తెలియదు, కానీ ఆ టైంలో నువ్వు ఏం పలుకుతున్నావో నీ విశ్వాసానికి సూచనగా ఉంటుంది. అసలు నిజంగా నీకు దేవుని పైన నమ్మకం ఉందా? ఒకవేళ ఉన్నా కానీ ఎటువంటి నమ్మకం నువ్వు కలిగి ఉన్నావు అనేది నువ్వు స్పందిస్తావు. చూడు, ఏమైనా కానీ, ఎంత ప్రతికూలంగా కానీ నేను మాత్రం కదిలిపోను, అధైర్యపడను, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకోటి గమనించినారా, ఎంత శ్రేష్టమైన విషయాలు ఇక్కడ ఉన్నాయండి ఈ వాక్యంలో. యేసు ప్రభువే వాళ్ళని పంపినాడు. మీరు వెళ్ళండి, నేను వెనకాల వస్తా ప్రార్థన చేసి, మీరు వెళ్ళండి. పంపినోడు వాళ్ళని ఎట్లా వదిలేస్తాడు? అది కూడా మనం అర్థం చేసుకోవాలి. పంపినవాడు ఎందుకు వదిలేస్తాడు? నాశనానికి అప్పచెప్తాడా? నిన్ను పిలిచినవాడు, వాళ్ళని పిలిచింది ఎవరు? శిష్యులుగా ఏర్పాటు చేసుకుంది ఎవరు? ఇప్పుడు పంపేది ఎవరు? అదే యేసుప్రభు వాళ్ళ చేయిని విడుస్తాడా పంపినవాడు? మీరు గమనించండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 19వ వచనంలో ఎంత అంట, 3.5 అప్రాక్సిమేట్ 3.5 మైల్స్ డిస్టెన్స్ వాళ్ళు జర్నీ చేసినారంట. అది ఎక్కడుంది? యోహాను సువార్తలో ఉంది. అంటే 5.6 కిలోమీటర్స్ జర్నీ. యేసు ప్రభు ల్యాండ్లో ఉన్నాడు. ఆల్మోస్ట్ 5.6 కిలోమీటర్స్ వీళ్ళు ప్రయాణం చేసినారు. సరే, ఎప్పటి నుంచి? వాళ్ళు సాయంకాలం నుంచి 4th వాచ్ వరకు అని ఉంటుంది. 4th వాచ్ అంటే మార్నింగ్ 3 AM నుంచి 6 AM వరకు, ఉదయము 3 గంటల నుంచి 6 గంటల వరకు. యూదుల భాషలో అది 4th వాచ్ అంటారు. అంటే సాయంత్రం నుంచి వాళ్ళు ఉదయం 3 గంటల వరకు, ఇంచుమించు 3 గంటలకు అందుకుందాం, అప్పుడు వరకు వాళ్ళు తనలాడుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ 5.6 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా కానీ కూడా జీసస్ saw them and he came there. కొన్నిసార్లు మనం అంటాం, దేవుడు చూస్తున్నాడా, దేవుడు పట్టింపు కలిగి ఉన్నాడా? దేవుని బిడ్డలారా, నీ అడ్రస్ ఆయనకు తెలిస్తే చాలు, అక్కడికి రాగలుగుతాడు ఆయన. ఏం చెప్పాలో మనం?
అదే 5 కిలోమీటర్స్ దూరంలో నిలబడితే మనకేమైనా కనబడుతుందా? ఆ సముద్రంలో తుఫాన్ చూడండి. క్లోజ్ ప్రాక్సిమిటీలో జీసస్ నిలబడి ఉంటే కూడా యేసుప్రభు ఎవరో అర్థం చేసుకోకుండా దయ్యమని భయపడిన వాళ్ళు ఇంత డిస్టెన్స్లో 5.6 కిలోమీటర్స్ దూరం నుంచి చూస్తున్నాడు ఆయన. ఇట్లా చూసి ఉంటాడు ఇట్లా. ఇంకా నడుచుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఆపినారు ఎవరైనానని? ఏమన్నా ఆపగలిగిందా? సముద్రం ఆపగలిగిందా? ఓడలేదు. నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తా ఉన్నాడు యేసుప్రభు. స్తోత్రం, హల్లెలూయా. అయ్యా ఎవరి కోసం నడుచుకుంటూ వచ్చినావు అంటే, ఇగో వీళ్ళని చూసిన అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చిన. అగెయిన్స్ట్ నేచర్. ఓడలేదు, ఏం లేదు, తీసుకుపోయే వాళ్ళు ఎవరు లేరు. చలో నీళ్ళనే ఆధారం చేసుకుని నడుచుకుంటా. ఎవరి కోసం పోతున్నావు ప్రభు అని దారిలో అడిగినరు అనుకో, అవో వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు, వెళ్తున్నాను నేను అక్కడ. హల్లెలూయా, స్తోత్రం. దట్ ఈస్ జీసస్ ఫర్ యూ. ఇక్కడంతా చక్కగా ఇవన్నీ వివరించబడ్డాయి. మీరు ధ్యానం చేసినట్లయితే దేవుడు ఎంతగానో మిమ్మల్ని ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. పాపము ఇంకొక విషయం కూడా నాకు మంచిగా అనిపించిన విషయం ఏంటిదంటే, ఇంత ప్రయాసపడుతున్నాడే యేసు ప్రభు, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడే, నిద్ర లేకుండా ప్రార్థన చేసుకుంటా కష్టపడుతున్నాడే, కానీ శిష్యులు హృదయాలు అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు అనిపించింది చర్చ్ కూడా అట్లనే కదా, విశ్వాసులు కూడా అట్లనే కదా, ఎంత చేసినా వాళ్ళకి అర్థం కాదు. అక్కడ కూర్చున్నప్పుడు అదే అనిపించింది. ఎంత చేసినా, ఎంత పరిగెత్తినా వాళ్ళ హృదయాలు కఠినమైతే నేనేం చేయగలుగుతా అనే ప్రశ్న నాకు వచ్చింది. No matter how much you run, no matter how much you try to put in efforts, వాళ్ళ హృదయాలే గ్రహించలేని స్థాయిలో ఉన్నప్పుడు మనం ఎంత చేసిన ప్రయత్నం చేసినా ఇట్ విల్ నాట్ బి ఫ్రూట్ఫుల్. సో అక్కడ నేర్చుకోవాల్సిన ఒక లెసన్ ఏంటిదంటే, మీకోసం ప్రయాసపడే ఎంత ప్రయాసపడినా మీ హృదయాలు మూసుకొని మీరు ఉన్నట్లయితే నిష్ప్రయోజనము అని గ్రహించాలి. హల్లెలూయా. లాట్స్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ జస్ట్ బిగిన్ ఫ్రమ్ ది స్క్రిప్చర్స్. అక్కడ వింటా ఉన్నప్పుడు ఐ వాస్ ఫీలింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తూ ఉన్నాను నేను. ఆ వాక్యము ఎంత జీవం కలిగింది. ఆ వాక్యంతో మనం ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో ఇమీడియట్గా దేవునితో మనం కనెక్ట్ కాగలుగుతాము. ఆ దేవుడు ఆ మాటలతో కనెక్ట్ అయినప్పుడు వి కనెక్ట్ అవర్ సెల్వ్స్ టు గాడ్. వీ కెన్ రిలేట్ అవర్ సెల్వ్స్ టు గాడ్. దేవునితో మనము కనెక్ట్ అయ్యి చూసుకోవచ్చు మనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో నో మ్యాటర్ హౌ బ్యాడ్ యువర్ సిట్యుయేషన్ ఈస్, జీసస్ కేర్స్ ఫర్ యూ అండ్ హీ వాక్స్ టువర్డ్స్ యూ. కానీ ఎందుకు ప్రభు అంత టైం ఎందుకు తీసుకున్నావు అని ఇప్పుడు నేను ఆలోచన చేసిండా. 5.6 కిలోమీటర్స్ వరకు ఎందుకు ఆగినావు ప్రభు? ఈవినింగ్ నుంచి 3 AM వరకు ఎందుకు వదిలేసినావు ప్రభువా? చూస్తాడు దేవుడు. నేనే కదా పంపించింది వీళ్ళని, వీళ్ళు ఏం చేస్తారో అని చూస్తున్నాడు. కాబట్టి ఆ టైంలో కంగారు పడకండి, భయపడకండి. ఏం కాదు, ఆయన వస్తాడు, ఆయన మహిమను కనపరుస్తాడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, నేను భయపడను అని చెప్పాలి. ఆ టైంలో ఒక్కసారి ఆలోచన చేయండి. అదే ఓడలో మీరున్నట్లయితే ఎక్కడ అటు చూస్తాము, ఇటు చూస్తాము, చెమటలు, భయము. ఏమైనా లైట్లు ఉంటాయా? మధ్యరాత్రులు ఏమైనా లైట్లు ఉంటాయా? అక్కడ గాలి తుఫాను మధ్యలో ఆ క్లోజ్ ప్రాక్సిమిటీలో కూడా ఏం కనబడదు, మబ్బు ఉంటుంది అక్కడ. మధ్యలో మీరు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ దేవుడు ఎందుకు పెట్టినాడు తెలుసా? టు ఎంకరేజ్ us. ఇవన్నీ లేఖనాలు మన కోసం ఎందుకు పెట్టినాడు అంటే,
నీ తుఫాన్ మధ్యలో, నీ శోధన మధ్యలో ఆయన అక్కడికి వస్తాడు. భయపడకు. హీ విల్ నాట్ లీవ్ యూ. కానీ ఆ టైంలో నేను ఆ మాట అన్నట్లయితే, నేను భయపడను, నేను అధైర్యపడను. ఆ టైంలో శిష్యులు అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు యేసుప్రభు వచ్చినాడు, నా దగ్గర కూడా వస్తాడు. అది ఎదిగిన వాళ్ళు అట్లా మాట్లాడు, దేవుని అర్థం చేసుకున్న వారు అట్లా మాట్లాడతారు, దేవుని యొక్క వాక్యంతో ఒకటయ్యే వాళ్ళు అట్లా మాట్లాడతారు. కానీ దేవుని ఎరగని వారు, దేవునితో అటువంటి అనుసంధానం లేని వారు, వాళ్ళు కూడా ఈ శిష్యులు ఎట్లా రెస్పాండ్ అయినారో రెస్పాండ్. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, భయపడకండి. ఆమేన్. నాకు సమస్య పోవడము పెద్ద సమస్య కాదు. నా జీవితంలో నేను నేర్చుకున్న విషయం మీకు చెప్తున్నాను. యూనో, దేవుడు నాతో లేకపోతేనే పెద్ద సమస్య. సమస్యలు ఉంటే ఏంటిది, ఉండకపోతే ఏంటిది, అది పెద్ద సమస్య కాదు. ఫర్ మీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్ ఈజ్ బీయింగ్ క్లోజ్ టు గాడ్. జర్నీ విత్ గాడ్, వాకింగ్ విత్ గాడ్, నాట్ ఫైండింగ్ సొల్యూషన్స్ టు మై ప్రాబ్లం. యేసు ప్రభుని నేను నా సమస్యలు పరిష్కరించుకోవడానికి నేను పెట్టుకోలేదు నేను. కానీ ఆయన పరిష్కరిస్తాడు. పరిష్కరించినా పరిష్కరించకపోయినా నాకు ఆయనతో ఉండే సంబంధము చాలా ప్రాముఖ్యమైనది. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ దెన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ అరౌండ్ మీ. ఎప్పుడైతే మనం కూడా ఆ రీతిగా చూస్తామో, వి విల్ నాట్ బీ షేకెన్. మనము కదిలిపోము. ఎందుకంటే ఈ పరిస్థితి పైన మన దృష్టి లేదు, కానీ ఈ పరిస్థితుల మధ్యలో దేవునితో ఎలా ప్రయాణం కావాలనే దృష్టి మనం ఉంది కనుక మనం కదిలిపోం. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్దాం మంచి సంతోషంగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఫోకస్ ఆన్ యువర్ రిలేషన్షిప్ విత్ జీసస్. ఆమేన్. దయచేసి అందరము లేచి నిలబడినట్లయితే వాక్య భాగం చదువుకొని మనము ప్రభు బలలో మనం వెళ్దాం. ఒక చిన్న ప్రశ్న మనం వేద్దాం. దేవుడు మన విషయంలో ఎంత ప్రయాసపడుతున్నా, నాయకులు ఇంత ప్రయాసపడుతున్నా, అసలు నేను ఎట్లా ఉన్నాను? నా హృదయం కఠినపరుచుకొని అర్థం చేసుకోకుండా గ్రహించలేని స్థాయిలో ఏమైనా ఉన్నానా? ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ శిష్యులు వాళ్ళ హృదయాలు కఠినపరుచుకున్నట్లుగా సంఘంలో ఒక విశ్వాసిగా మొండి వైఖరితో నేను అనుకున్నట్టే నేను బ్రతుకుతా, గ్రహింపు లేకుండా, సహకరించకుండా, అర్థం చేసుకోకుండా నేను ఇట్లనే ఉంటా అనే వైఖరి ఏమైనా మనం చూపిస్తున్నామా? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. చేతులెత్తి ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండండి. దేవుని బిడ్డలారా,